నెంబర్ 3 తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జ్యోతినగర్ లో ఉన్నటువంటి టీడీపీ యువ నేత చైతన్యతో న్యూస్ 24 తెలుగు ఫేస్ టు ఫేస్. టీడీపీ అత్యధికమైన మెజార్టీతో గెలిచిన తర్వాత మనము సర్వే మొదలుపెట్టాం. ప్రజల ఒక అభిప్రాయం, టీడీపీ నాయకుల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది న్యూస్ 24లో మాత్రమే మీరు చూడగలరు. అయితే తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఇప్పుడు ప్రస్తుతానికి మనం జ్యోతినగర్లో మరి చైతన్య వారి ఇంట్లో ఉన్నాం. నా పేరు హరినాథ్. బ్రదర్ నమస్తే బ్రదర్, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నారు? మేము దాదాపు 3 ఎలక్షన్ నుంచి టీడీపీలో ఉన్నామండి. ఇప్పుడు అత్యధికమైన మెజార్టీతో మరి టీడీపీ వచ్చింది. దానికి గల కారణాలు ఏమన్నా చెప్పగలరా? అత్యధికమైన మెజారిటీ అంటే అది ఎప్పుడు అందరూ ఊహించిందే అండి. ఇది రాక్షస పాలన కొనసాగింది. దాదాపు 5 సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆస్తులు కాపాడుకునేదానికి 5 సంవత్సరాలు చాలా పోరాడినారు. మేము కష్టపడి సంపాదించిన ఆస్తులు కాపాడుకునేదానికి చాలా పోరాడి ఈ రాక్షసం మనం పోయిన దానికి ఆ దేవుడి కృతజ్ఞతలు. అది మా పైన నమ్మకాలు ఉంచి, మా చంద్రబాబు నాయుడు పైన కానీ సుధీరన్న పైన కానీ నమ్మకాలు ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ మా కృతజ్ఞత వందలు చెప్పుకుంటున్నామండి. అట్లా మీరు ఇప్పుడు యువతని బాగా మీరు ఎంకరేజ్ చేసినట్టున్నారు ఈ ఎలక్షన్లో. మీ ఏరియాలో మీ జ్యోతినగర్లో యూత్ని బాగా మీరు బలపరిచినట్టున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉండే ఎయిర్పోర్ట్ చుట్టూ ఉండే ప్రతి ఒక్క కంపెనీ కానివ్వండి, అంతా మా చంద్రబాబు నాయుడు సార్ ఆయన తెచ్చినదే. ఈయన వచ్చి ఒక్క కంపెనీ కూడా తాలా. ఈయన నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు చెప్పుకోవచ్చు, కానీ ఆయన తెచ్చిన కంపెనీ మా చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఆ టీసీఎల్ కానీ సెల్కాన్ కానీ ప్రతి ఒక్క కంపెనీ మా జ్యోతినగర్లో ఉండే గ్రామంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క యువకులు కంపెనీ పోయేసి బ్రతికేవాళ్ళు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పర్సన్లో ఉన్నారు. అందరూ పోయి ఆ కంపెనీలో జాబ్ చేసుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక 3 కంపెనీలు ఈ నుంచి చెన్నైకి వెళ్ళిపోయినాయి. ఎవరు వల్ల ఈ 5 సంవత్సరాలు రాక్షస పాలన. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంత గొప్ప మెజార్టీతో వస్తాడని మీరు ఊహించారా? ఖచ్చితంగా ఊహించామండి. ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తా ఉంటారు. మీకు అంత నమ్మకం? ఈ రాక్షస పాలన అండి. ఇప్పుడు మధ్యతరగతి ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళ ఇల్లును కాపాడుకోవాలంటే 5 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. ఎక్కడ సందు దొరికినా మీకు చెప్పాల్సిన మళ్ళీ ఏ సందు దొరికినా ప్రజలపైన దౌర్జన్యం చేయడాలే వాళ్ళ నాయకులు చెప్పిందేమో. ప్రజలపైన దౌర్జన్యం చేసి దోచుకోవడాలే తప్ప వాళ్ళు మేలు చేసింది ఎక్కడ ఏమి కనిపించలే. వాళ్ళు చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కానీ అది ఇవ్వడం కానీ. ఎక్కడైనా ఒక అభివృద్ధి చేసి చూపించారా? ఎక్కడా లేదు. ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్క దాంట్లో దౌర్జన్యం. ఇసుక దాంట్లో కానీ మద్యం దాంట్లో కానీ ఇల్లు కట్టుకున్న అది ప్రతి ఒక్క దాంట్లో దౌర్జన్యం. గెలుపుకి పవన్ కళ్యాణ్ పాత్ర కూడా కొంచెం కీలక పాత్రగా ఉన్నా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వ్యతిరేక ఓట్లని ఉన్నాయి. అవి మొత్తం కూటమిగా వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇంట్లో 4 ఉంటారు. 4 ఒక్కొక్కరిది ఉంటారు. ఎవరెవరో పర్సనల్ వాళ్ళది ఉంటుంది. అందరి పర్సనల్ అందరూ ఏకంగా చేసింది ఈ మన పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అయితే ఇప్పుడు రికార్డ్ స్థాయి ఇదివరకు ఎప్పుడు కూడా 4వసారి సీఎం అయింది ఎవరు లేరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన ఇప్పుడు కూడా అండి, ఆయన ఇప్పుడు స్టేట్మెంట్, మార్నింగ్ స్టేట్మెంట్, ఎవరు టీడీపీ కార్యకర్తలు మౌనంగా ఉండండి. వాళ్ళు ఎంతగా మన పైన ఒక ఉద్దేశపూర్వకంగా మన రచ్చకి ఇచ్చినా కూడా మౌనంగా మనం పాటిద్దాం. అది ఒక్కటే చాలండి. మేము 5 సంవత్సరాలు వాళ్ళెట్ట పాలన చూసారో ఈ 2 రోజుల పాలన చూస్తున్నారు. 2 రోజులు. ఇప్పుడు యువతగా మీరు ఎంతో కష్టపడారు టీడీపీ కోసం, బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం. ఇప్పుడు మీ ప్రాంతంలో మరి బొజ్జల సుధీర్ రెడ్డి మంచి అభివృద్ధికి తీసుకొస్తారంటారా? మా ప్రాంతం జ్యోతినగర్ గ్రామం దత్త తీసుకున్నారండి. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, ప్రజలందరికీ మేము చెప్తున్నాము. మేము మా ప్రాంతాన్ని మేలు చేసి చూపిస్తాము. అదేవిధంగా మాకు అన్న మేలు చేస్తారు. ప్రతి ఒక్క గ్రామంలో మాకేమిరా అంటే అభివృద్ధి కావాలండి. యువతకి జాబ్ రావాలి. మన నియోజకవర్గం మంచి అభివృద్ధికి వస్తుందంటారా? ఖచ్చితంగా అండి. ఖచ్చితమైన అభివృద్ధి వస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారు. తండ్రి గారి కన్నా మంచి పనులు చేస్తారంటారా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా తండ్రి గారి కన్నా మంచి పేరు తెచ్చి చూపిస్తారండి. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ కళాశ్రీ నియోజకవర్గమైన ప్రజలు అంటే ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఓటేశారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపున? మా తరపున అంటే చంద్రబాబు నాయుడు గారికి, సుధీరన్న గారికి, ఆయనపై నమ్మకం పెట్టిన ప్రతి ఒక్క ఓటరు మహాశ్రయులు అందరికీ కృతజ్ఞతలు. ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకం మేము నిలబెట్టుకుంటాం. ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ప్రతి ఒక్క గ్రామాన్ని డెవలప్మెంట్ చేసి చూపించుకుంటాం. ప్రతి ఒక్క యువతకి జాబ్ అనేది, ఉపాధి అనేది మేము కల్పిస్తాం.
అది మెయిన్ అండి. పోయిన ప్రభుత్వం కన్నా మీ ప్రభుత్వంలో అభివృద్ధి చూపిస్తారంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అభివృద్ధి చేసి మేము చూపిస్తాం. చేసి చూపించిన తర్వాత మేము నెక్స్ట్ ఎలక్షన్ రాగలుగుతాం. ఇది యువనేత చైతన్య సొంత అభిప్రాయం. జ్యోతినగర్ని మరి బొజ్జల సుధీర్ రెడ్డి దత్తత తీసుకున్నట్టు, ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేస్తున్నట్టు అన్నగారు చెప్పినట్టు మరి చైతన్య గారు చెప్పారు. మరి ఈ కాళహస్తి నియోజకవర్గం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుందనేసి ఆయన సొంత అభిప్రాయం తెలియపరిచారు. మరి టీడీపీ అత్యధికమైన మెజారిటీతో గెలిచిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా కేవలం పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నది News24 మాత్రమే. మరి ఏ ఛానల్లో కూడా మరి ఇలాంటి గొప్ప సర్వే లేదు. కాబట్టి ఇంకా తాజా వార్తలు చూడండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తాజా వార్తల కోసం మీరు ట్యూన్ చేసుకునండి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రిపోర్టర్ హరినాథ్.